సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మీ యొక్క ఐఏఎస్ అధికార పదవి ఏదైతుందో దానికి మీరు అనవసరంగా మచ్చలిస్తూ ఉన్నారు. మీకు అధికారం లేదు. ఈ భూములు పార్టీషన్ చేయాలన్నా లేకపోతే ఈ యొక్క భూములు పంచాలనే అధికారం మీకు లేదు. కోర్టు ఆర్డర్ లేకుండా ఒక ఏకపక్షంగా మీరు దీన్ని నిర్ధారించడానికి అవకాశమే లేదు. ఇలా మీరు అన్ని లూప్ హోల్స్ కనబడుతున్నాయి. బాలాజీ రిలీజ్ దానిలో స్పష్టంగా అనూప్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సంబంధించినటువంటి ఆయన కొడుకు పేరు వస్తూ ఉంది. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో జరుగుతుంది. రెండో పేరు పొన్నం అనూప్. ఎంత దుర్మార్గం! మీరు మంత్రులైతే ఇష్టం వచ్చినట్టు ఎవరి భూములు వాడితే వాళ్ళ భూములు లాక్కుంటారా? గతంలో ఉస్నాబాద్ మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పొన్నం ప్రభాకర్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో రఫీ భూమిని కూడా ఇదే విధంగా ఆక్రమించుకు ట్రై చేసిండు. ఆ విషయం కూడా ఎంత దారుణంగా వాళ్ళ సొంత ల్యాండ్ తాతల కాలం నుంచి వచ్చిన ల్యాండ్ను కూడా ఈరోజు దుర్మార్గంగా కబ్జా చేయడం ప్రయత్నిస్తే అది బయటపడి ఇప్పుడు కొంచెం ఆగింది. ఇప్పుడు ఈ భూమి 100 కోట్లకు పైగా, అంటే గజానికి ₹1,00,000, 8 ఎకరాల భూమి, 100 కోట్లకు పైగా విలువ కలిగినటువంటి ఈ భూమిని ఈరోజు సిద్దిపేట నగరం విస్తరిస్తున్న క్రమంలో ఇది ప్రైమ్ ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ పొన్నం కాంప్లెక్సా, పొన్నం ఎన్క్లేవ్ కట్టేసి ఇక్కడ థియేటర్లు కడదాము, షాపింగ్ మాల్ కడదాము, ఆ రెడ్లతోటి మొత్తం తరతరాలు బతుకుదామని చెప్పేసి పేదవాళ్ళకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు